హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నాను కదండి పప్పు. ఈ పప్పు వచ్చేసి మైసూర్ పప్పు అంటండి. నాకు అంతగా తెలియదు, ఎన్నడూ కూడా తీసుకోలేదు. మా వారైతే తెచ్చారండి, మా సార్ తెచ్చారు. తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా దీంతో ఏం చేయాలని అర్థం కావట్లేదండి. అందుకే ఈరోజు అయితే స్వామికి సాయంత్రానికన్నా అవుతుంది అనేసి నానబెట్టేస్తున్నానండి. సాయంత్రం అయితే నానబెట్టేసాను కదండి. ఇంకా వాటిని అయితే నైట్ మేము డిమార్ట్ పోయి వచ్చేసరికి లేట్ అయిందండి. ఇంకా వచ్చేసి మొత్తం మిక్సీ అయితే పట్టేశానండి. అలాగే మిర్చి కూడా వేసాను, జీలకర్ర, ఉప్పు అయితే వేసానండి. నా దగ్గర ఏమి లేవు. కొత్తిమీర, పుదీనా ఇంకేమైనా వేసుకోవాలన్నా వేసుకొని గారెల్లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా గారెల్లాగా అయితే వేసానండి. ఎలా వస్తాయో అనుకున్నా, పర్లేదు బాగానే వచ్చాయి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పటికి పల్లీలు కూడా లేవండి. అందుకే ఇంకా అప్పటికప్పుడు టమాటా అలాగే పచ్చిమిర్చితోనైతే పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నానండి. కొంతమంది పచ్చిమిరపకాయల పచ్చడి అంటారు, కొంతమంది టమాటా పచ్చడి అంటారండి. ఇంకా నేనైతే ఇలా ఈరోజు ఈవినింగ్ అయితే స్వామికి అయితే ఇలా చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.